గుడ్ మార్నింగ్. రేపు పోతున్నాం. ఓన్లీ కెమెరా నాడు నేను ఎన్నైతే అన్ని చేపలు పట్టేసి వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుడే. మామూలు ఉండదు, ఇచ్చి పడేయాల. ఇప్పుడే కెమెరా నాడు ఇంటికి వచ్చాం. సెట్ చేసేసి నెగ్గించుకొని పోయి బ్యూటిఫుల్ మార్నింగ్. చాలా ఇప్పుడే బోట్ దగ్గరికి వచ్చినాము. బోట్ దగ్గర బోట్ ఇప్పుడే టో చేస్తున్నాం. పోయి ఫ్యూల్ కొట్టుకొని బోట్ దించితే సెట్గా. దాని తర్వాత నెక్స్ట్ స్టాప్ ఇక రీఫే. ఓగొచ్చిపా take it easy. అమ్మా తోడు. అయిపోయి ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా షూరు. ఇది మనోడు బోట్. కెమీ బాయ్ ఇలా ఏం చేసేది లేదు. 2 గన్లు ఉన్నాయి, ఒక్క రాడ్ కూడా లేదు. రాడ్ లేదు కాబట్టి ఆ రాడ్ ఫిషింగ్ అవన్నీ ఏం చేయము. ఓన్లీ స్పియర్ ఫిషింగ్, మ్యూజిక్, వాయిస్, డే అవుట్. మామూలు ఉండదు. రీఫ్ దగ్గర పోయిన తర్వాత వీడియో ఇస్తే నెక్స్ట్. ఇప్పుడే ఫస్ట్ రీఫ్ లొకేషన్కి వచ్చినాము. ఒక మంచి స్పాట్ చూసి దుంకుతాం. ఇక వచ్చేటప్పుడు మాత్రం మామూలు లేకుండే, మొత్తం రెయిన్ క్లౌడ్స్ ఉండే. రెయిన్ క్లౌడ్స్ వల్ల ఎక్కువ గాలి వచ్చి మొడ్డ ఉడిచిపోయింది మొత్తం. అంత వాటర్ 700 వెళ్ళినాయి. ఇక్కడ అద్దం మీద అంతా వాటర్ ఉన్నాయి. వీడైతే కొంచెం తడిచిపోయిండు. మళ్ళా అవే రెయిన్ క్లౌడ్స్ అన్నప్పుడు. కానీ ఓకే, ఇప్పుడు రీఫ్లోకి వచ్చినాము. సో ఏం ప్రాబ్లం ఉండదు. నేను డ్రోన్లో పెడతాను ఎట్లా ఉంటుందో రీఫ్. ఏదైనా మంచి స్పాట్ చూసి ఫిషింగ్ చేయాలి. ఇక కొట్టుడే ఒక్కో కానీ రప్ప. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah. Lion's gonna come. The birds have just begun. We will always take a stand for the people. I'm thinking, these lumps here, they are better like in the deep sesh. What about these ones? I want to check out how deep that is in there. Oh boy, look at this. Look at this. These ones. And there's so many of them, we can just like cruise along. పైన గెలింగ్ అనిపిస్తుందంటే ఇప్పుడు సూపర్గా మంచి ఒక ఏరియా మాత్రం గ్రీన్, కొంచెం చాలా ఉన్నది. రైట్ ఆన్ ది ఎడ్జ్ ఉన్నది. ఎడ్జ్లు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ చేపలు ఉంటాయని నేను అనుకుంటున్నా. ఆ ప్లేస్ అయితే సెట్ అయితే అనిపిస్తున్నది. చూడాలి. కానీ ఇదైతే వ్యూస్ మామూలు లేవు. వ్యూస్ spot on here, bro. Right in front of us. How deep is it here? 10? Yeah, that's perfect. We can anchor here somewhere, bro. We are right there. Have a look. ప్రచా రీఫ్కి వచ్చినప్పుడు ఏం ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది తెలుసా. మనోడు యాంకర్ వేసిండు. ఇప్పుడే యాంకర్ వేసి వస్తున్నాడు. ఇవి కూడా అలా మంచి స్పాట్ 5 to 10 meters ఉన్నాడు. సెట్ చేయొచ్చు. 7 గంట ఎక్కువ కొట్టాలి ఎట్లయినా ఇలా. Oh, good bro. Oh, you never saw this spot? Damn. Oh shit, my drone's still up in the air, bro. డ్రోన్ కింద తీయాలి ఇప్పుడైతే.
Looks like the right area for him, so I don't see why not. వాటర్లో దిగుతున్నాం ఇక ఫస్ట్ డ్రాప్లోనే మంచిగా చేపలు కనిపిస్తున్నాయి, మస్తు బెయిట్ ఫిష్ కూడా ఉన్నది. కింద ఫస్ట్ డ్రాప్ వేసినాను, ఇక ఎట్లానో కొరల్ ట్రౌట్ ఆనే ఉన్నది. ఎట్లానా చూసినా ఏం చూస్తున్నా ఇట్లా సైడ్ మలుగుతాయేమో చూసినా, కానీ ఆల్రెడీ కొంచెం బెదిరిపోయినట్టు ఉన్నది. కొట్టినామని రెడీ అయినా కరెక్ట్ ప్రొఫైల్ ఉండే. షిట్, ఫస్ట్ మిస్ అయింది. సెకండ్ దానికి పోయినాను, సెకండ్ దాన్ని కూడా మళ్ళీ మిస్ అయింది. ఇంకా ఫ్రస్ట్రేషన్ మామూలు వేస్తలేదు అసలు సైక్ దింగ్ దాన్ని. ఇక్కడ చూసిన థర్డ్ది మిస్, మళ్ళా ఇంకోసారి ఫోర్త్ కూడా మళ్ళీ ఎన్నిగానో కనిపించుడే ఎక్కువ, ఎన్నిగానో కనిపించి మనం మిస్ అవుతున్నాడు. ఇది కూడా మిస్, ఎన్నిగానో కనిపించి మిస్ అవ్వడు పెద్ద విషయం. ఇంకా మన కర్మ మంచిగా లేదు అలా. దాని తర్వాత కింద ఒక కూరలు ఉన్నది, ఆ కూరలు కింద ఒక కొరల్ ట్రౌట్ దాచుకొని ఉన్నది. కరెక్ట్ గన్ను పెడుతుంది చూడు, గన్ను కింద ఉన్నది, ఆడ దాచుకొని కిందకు పోయింది. ఎట్లనో కొట్టుదామని ఫిక్స్ అయినా, కొంచెం ఎక్కువ బ్రెత్ తీసుకుంటున్నాను, కింద తీసుకోకపోయి కరెక్ట్ కూరల కిందకు పోయి ఇట్లా సైడ్కి వెళ్ళి కొడదాం అనుకున్నాను. కానీ అది బయటకు వచ్చిందా అనుకున్నాను, బయటకు వచ్చింది. కరెక్ట్ ఇట్లా బయటకు వచ్చి మన సైడ్ కూర్చుంది. ఇంకా దించిన ఫేస్ వన్ మామూలు ఉండదు, మాగా ఉండే అప్ప నుంచి వెళుతుండే ఇప్పుడు దొరికింది. ఇంకా కొట్టిన షార్క్లు వచ్చినాయి కింద, 2 షార్క్లు ఉన్నాయి, లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి. ఇంతసేపు స్విమ్మింగ్ చేసినామా ఒక్కటి కూడా కనిపించలేదు. సడన్గా ఎడిగలు వస్తాయి అర్థం కాదు, ఇట్లా కొట్టినామా దించినామా ఇట్లా మొత్తం వాటర్లు ఉండగానే సమ్మని వస్తాయి. అమ్మ అయితే ఫస్ట్ ఏదైతే కొట్టినాం, మస్తు కలర్స్ ఉన్నాయి, మంచి కొరల్ ట్రౌట్. బాక్స్లో వేసి దిగినాం. మా కెమెరా అప్పుడే కిందకి వెళ్ళి ఇట్లా పోయొచ్చిండు. వాడు ఒకటి మిస్ అయ్యి ఇంకోటి చూపెడుతున్నాడు, వాడు ఒకటి మిస్ అయ్యిండు. వాడు లోడ్ చేయడానికి టైం పడుతుంది, ఆ లోడ్లో ఎప్పుడు పారిపోకముందే మనం కొట్టేసేయాల. కింద పోయినాం, కరెక్ట్ ఇట్లా పాయింట్ బ్లాంక్లో ఉన్నది. నేను చూడొచ్చు కొట్టి దిగినాం. కిరి వేరే లెవెల్ ఇది. 2 షాట్లు రెండు తల్లినాయి, లాస్ట్ 2 షాట్స్. దాని ముందు 4 మిస్ అయినాయి, అది పెద్ద డిజాస్టర్. మళ్ళీ ఇంకో షార్క్ వస్తున్నది ఇక్కడ కింద ఉన్నది. దాంతో బోట్లో పోయి పడేసాల ఫస్ట్ చేపని. ఇప్పుడు కొంచెం చిన్న ఇట్లా బ్రేక్ తీసుకొని అప్పటి నుంచి 1 గంట 2 గంటలు స్విమ్మింగ్ చేస్తున్నాం మనం. మళ్ళీ దిగినాం, ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకొని దిగినాను కిందకి. ఈ డ్రాప్ అయితే మజా ఉండే, మస్తు బయట కనిపిస్తున్నది. కింద ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను, నాకేం చేప కనిపించలేదు ఇంకా. కానీ కింద కరెక్ట్ కొరల్ ట్రౌట్ ఉన్నది. కానీ ఇట్లా గన్ను పాయింట్ చేసినామో కొంచెం బెదిరిపోయినట్టు ఉన్నది కదా, అది దొరకలేదు. అది ఆల్రెడీ స్విమ్మింగ్ ఉన్నది. ఇట్లాంటివి వదిలేసేయాలి, లైట్ తీసుకోవాలా. ఉత్తా కిందకు పోయి దాన్ని వెనకాల చేసినాం అనుకోదు, ఇంకా భయంపడి ఇట్లా వేరే చేపలు కూడా భయంపడి వెళ్ళిపోతాయి. దాని తర్వాత ఇక చూడాలి. నెక్స్ట్ పైనకి వచ్చినాం, బ్రెత్ తీసుకొని లోడ్ చేసుకొని కింద పోయినాం. ఇప్పుడు కనిపిస్తుందా 1 2 ఉన్నాయి, ఇక్కడ 2 కొరల్ ట్రౌట్ ఉన్నాయి. లెఫ్ట్ దానికి పోదాం అనుకున్నాను, కానీ లెఫ్ట్ ఆల్రెడీ పారిపోతున్నది. రైట్ దాన్ని అయింది. కొంచెం ఇది కూడా కొంచెం ఇట్లా జరిగింది, కానీ సైడ్ మళ్ళీ దాకా వెయిట్ చేస్తున్నా. సైడ్ మళ్ళగానే అది 3 జరిగినాయి, మామూలుగా ఉండదు. ఈరోజు మజా ఉన్నది అసలు. ఇన్ని జనం నేను ఒక్క రోజులో కొట్టలేదు ఇప్పటివరకు అయితే. అలా దొరికింది చేప. బోట్ అంత దూరం ఉన్నది, పోయి ఫస్ట్ ఏదైనా బ్రెయిన్స్ పైకి వేయాలి. ఇప్పుడు బ్రెయిన్స్ పైకి వేసేసి బోట్లో వేసేయాలి. ఇప్పుడు బ్రెయిన్స్ పైకి వేసినాము. కింద బెయిట్ ఫిష్ మాత్రం మజా ఉన్నది. బ్యాక్గ్రౌండ్లో చూసిందా మొత్తం ఇట్లా తిరుగుతుంటాయి. ఇట్లాంటి స్పాట్లే మనకు కావాలి. ఇట్లాంటి స్పాట్లలో మజా ఉంటాయి చేపలు. వేరే చిన్న చేప పెద్ద చేప తింటుంది కాబట్టి పెద్ద చేపలు ఇంకా
మనోడు బోటు వేరే తీసుకోదాం ఈ స్పాట్లో న్యూస్ ఉన్నాం, వేరే చేపలు ఏమన్నా దొరికితే వద్దాం అనుకున్నాం. వేరే స్పాట్లో ఉన్నది సెకండ్ స్పాట్లో కింద దిగినాను. ఇక్కడ ఒకటి అనిపిస్తున్నది ముందడనే, కానీ లెఫ్ట్లో ఇంకోటి వచ్చి కిందకి వెళ్ళి వచ్చింది. కానీ రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది ఇంకా కొంచెం మంచిగా ఉన్నది పెద్ద. సో లెఫ్ట్ దానికి ఏం వేసిన కానీ కరెక్ట్ దొరికి వేసినాం. ఏసుడే 4 దొరికినాయి ఆల్రెడీ, మామూలు లేదు. మంచి షాట్ మిడిల్లో కరెక్ట్ హెడ్ వెనకాల. ఎక్కువ మీ టైం కూడా ఏం లూజ్ కాదు మనం ఫిల్లెట్ చేసినప్పుడు. అలా ఉన్నది. ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ఇట్లా వాటర్లో మజా అనిపిస్తుంది. అందరితో ఇది ఒకటి ఉన్నది దొరికింది కనిపించింది, కానీ చిన్న ఉన్నా పెద్ద ఉన్నా అర్థం కాలేదు. మళ్ళీ ఎట్లయినా వారిపోతుంది కాబట్టి లైట్ యూజ్ చేసుకున్నాయా. సైజ్ ఎస్టిమేట్ చేయాలా. కోరల్ ట్రౌట్ 38 సెంటీమీటర్స్ ఉండాలా మినిమం లీగల్ దానికి. ఇది లాస్ట్ డ్రాప్ ఇక. ఇలా 1, 2, 3 కనిపించినాయి, కానీ 3 ఆల్రెడీ భయం పడిపోయినాయి. సర్లే లెఫ్ట్ రైట్ ఇట్లా కూర్చుండే, లెఫ్ట్ మలగంగానే ఆడొక పెద్దది కనిపించింది, కొంచెం దూరం ఉండే. చేసి వేసినాం. ఇది అన్నిటికంటే పెద్దది ఉండే ఈ రేంజ్లో, మజా అనిపించింది. ఇది ఆల్మోస్ట్ 50 సెంటీమీటర్స్ ఏమో ఉండే ఇది. మజా. ఇది కామన్ కోరల్ ట్రౌట్ అనుకుంటా. చూడాలి మన కెమెరా దిగండి మళ్ళా. ఎప్పుడైతేనే కొంచెం ఇక బ్రేక్ తీసుకుంటాను. మస్తు అయిపోయింది, వాటర్లోనే ఉన్నాం. కావాలైనా కావాలి చేపలు దొరికినాయి ఆల్రెడీ 5 దొరికినాయి. 2 మామూలు లేదు. దాన్ని కోరల్ ట్రౌట్ అంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఈటింగ్ ఫిష్. మామూలు ఉండదు. ఒకటి చూపెడతాయి నేను అన్నట్టుకి. 1, 2, 3, 4 దాని కింద 5. మామూలు లేదు. ఇంకా పట్టాలా. ఇంకొక 5 పడితే మంచిగా ఉంటుంది. కెమెరా మళ్ళీ పోయింది వాటర్కి. మనం కూడా ఇప్పుడు నెక్స్ట్ దుంకి పోయి ఇంకో 2, 3 కొట్టాలి ఎట్లయినా. అమ్మా అలలు మాత్రం మంచి లేవు. షార్క్లు కొంచెం వెనకాల పడుతున్నాయి. చూసి షార్క్ కోసం చూసుకోవాలి. ఆల్రెడీ 4-5 కొట్టినా కాబట్టి బ్లడ్ వాటర్లో మొత్తం కలిసిపోయి ఉన్నది. సో కొన్ని షార్క్లు ఎక్కువ వచ్చినాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొత్తం కలిసి 6 దొరికినాయి. టైటిల్ కనిపించింది. ఒక స్పానిష్ మక్రల్ కనిపిస్తుంది. స్పానిష్ మక్రల్ దొరికిపోయింది, కానీ టైటిల్ వీడియోస్ వచ్చినట్టున్నాయి. We must never stop the way, yeah. Birds jumping and I hear my ఫిషింగ్ అంతా అయిపోయింది. ఒక్కర్లేదు ఇక. బేసిక్గా కెమెరా నడేది మొత్తం మండుకున్న లోపల పంగ దాపి ఎప్పటికైతే క్రై పట్టించిన చూస్తాం. ఇంకోటి దొరికింది అనుకో మజా ఉంటుంది, దొరకలేదు అనుకో ఏం కాదు. ఇప్పటికి ఆల్రెడీ మస్తు ఫిష్ వచ్చినాయి. అంతా అయిపోయింది. ఒక క్రై ఫిష్ కూడా దొరకలేదు. ఫుల్ టైర్డ్ అయిపోయింది. చేయాలి. It's not a bad day, honestly. Yeah. I got like 7 or 8. Would have been 8. Yum yum. ఫిషింగ్ అయిపోయి అంతా అయిపోయా. ఇప్పుడే రిటర్న్ వచ్చినాము. బోటుకి ఇంజన్ క్లీన్ చేసి కెమెరా ఇంటికి పోతాం. కెమెరా ఇంటికి పోయిన తర్వాత ఫిష్ అన్ని ఫిల్లెట్ చేసేసి ఇంటికి తీసుకొని వండుకొని తినేసుడే. కానీ బ్యూటిఫుల్ డే.